హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ టేల్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆశిస్తూ ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. తెచ్చిన గోంగూర పప్పు అన్నం శుభ్రంగా తినేసి పడుకుంది సుమ. ఆకలికి ఆగలేని ఉత్తేజ్ అందరూ నిద్రపోయాక వంటింట్లోకి వెళ్ళి అన్నం పెట్టుకొని తిన్నాడు. పాపం కూర ఏమీ లేదు, మజ్జిగ పోసుకొని తినేశాడు. అనవసరంగా అలిగి అమ్మ చేసిన గోంగూర పప్పు ఎంత బాగుంటుందో అని బాధపడ్డాడు. అమ్మో, సుమలో ఎంత మార్పు వచ్చింది అని తనే మనసులో అనుకున్నాడు. అప్పుడప్పుడు అన్నయ్యలు డాబా మీదకు వెళ్ళి వారి భార్యల గురించి మాట్లాడుకుంటూ ఉంటే వినేవాడు సుధీర్. అమ్మో, పెళ్ళంటూ చేసుకుంటే మెతక అమ్మాయిని వెతుక్కొని మరీ చేసుకోవాలి అనుకున్నాడు. అమ్మో, వదినలు ఎంత గడుసు వాళ్ళు అనుకున్నాడు సుధీర్. మరుసటి రోజు ఉదయం తెల్లారేసరికి ప్రణతికి జ్వరం వచ్చింది. ప్రశాంతి గారు చాలా కంగారు పడ్డారు. హాస్పిటల్కు తీసుకువెళ్ళాడు సుధీర్. మామూలు జ్వరమే అమ్మా, ఇంజెక్షన్ చేస్తానంటే నేనే సిరప్ రాయించా అన్నాడు సుధీర్. అందుకే ప్రణతి బాబాయ్తోనే హాస్పిటల్కి వెళ్తా అంటుంది అంటూ నవ్వింది సుమ. ఉమ సుధీర్తో, ఎందుకు ఇంజెక్షన్ వద్దన్నావు సుధీర్ అని అడిగింది నవ్వుతూ. సుధీర్కి చాలా భయం ఇంజెక్షన్ అంటే అని నవ్వుతూ చెప్పింది సుమ. వాడిదేముంది, వాడి అమ్మకు కూడా ఇంజెక్షన్ అంటే జ్వరం లేకపోయినా జ్వరం వచ్చేస్తుంది అంటూ ప్రశాంతి గారి వైపు చూస్తూ వెటకారంగా మాట్లాడింది వరాలమ్మ. నువ్వు ఊరుకోవే నాయనమ్మ అన్నాడు సుధీర్. అప్పటి నుండి పనులు బాధ్యతగా చేయడం నేర్చుకుంది ఉమ. ప్రభాకర్ గారు తను చేసే కంపెనీలో సుధీర్కి ఉద్యోగం కుదిర్చారు. అయ్యో, ఎండకన్నెరగడు నా బిడ్డ అంటూ కళ్ళు తుడుచుకుంది ప్రశాంతి గారు. అబ్బా ఊరుకోవే అమ్మా అంటూ అమ్మ ఒడిలో పడుకొని గారాబం పోయాడు సుధీర్. అందరికన్నా ఆఖరివాడు అయ్యేసరికి తల్లి దగ్గర గారాబం కూడా ఎక్కువే సుధీర్కి. ప్రణతి వచ్చి వాళ్ళ బాబాయిని లేపి తని పడుకుంది నానమ్మ ఒడిలో. ఓహో, కుదరడం లేదు గాని కోడళ్ళను కూడా ఒళ్ళో వేసుకొని జోలపాటలు పాడుతుంది ఈ ప్రశాంతి అంటూ వెటకారంగా నవ్వింది వరాలమ్మ. అత్తయ్య అలాంటి మనిషి కాబట్టే నువ్వు ఇలా ఉన్నావు అమ్మమ్మ అంది నవ్వుతూ ఉమ. సుమ, నేను చేస్తాలే వంట అంటూ వంట పూర్తి చేసింది ప్రశాంతి. హమ్మయ్య, కొన్నాళ్ళు రుచిగా తినొచ్చు అని నవ్వాడు ఉత్తేజ్. ప్రశాంతి గారి ఇంట్లో సెలవు దినాలు ఆదివారాలు చాలా హ్యాపీగా గడిపేస్తారు. ఇంట్లో ఉన్న బయట పార్కుకు వెళ్ళినా అందరూ ఆనందంగా గడుపుతారు. ఉమ వెళ్ళి అందరికీ వేడివేడిగా పకోడీలు చేసి పెట్టింది. అరే ప్రభా, కడుపులో ఏమీ బాగోలేదురా అంది వరాలమ్మ. మాది ఫల రసాయనం అయిపోయిందా అమ్మా అన్నాడు నవ్వుతూ ప్రభాకర్ గారు. అవునయ్యా బంగారం అంది వరాలమ్మ. టానిక్ అయిపోయిందని చెప్పొచ్చుగా అమ్మా అని నవ్వారు ప్రభాకర్ గారు. ఇంతలో పక్కింటి అనసూయమ్మ కొడుకు పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చింది పేరెంటాళ్లతో. కార్డు ఇచ్చి, మీ సుధీర్ పెళ్లి ఎప్పుడు అంది అనసూయమ్మ. వాడికెంత వయసులే అంది ప్రశాంతి గారు. ఉమ మంచినీళ్లు తెచ్చి, అయ్యో నోరెండిపోయినట్లుంది తాగండి పిన్ని గారు అంటూ ఇచ్చింది ఆ వాగుడు భరించలేక. ఎంత మంచి కోడళ్ళు అంటూ మురిసిపోయింది అనసూయ. అది అత్తగారిని బట్టి ఉంటుందనసూయ అన్నారు ఆమెతో వచ్చిన పేరెంటాళ్ళు అందరూ నవ్వుతూ. అనసూయమ్మ అటు వెళ్లడంతోనే అందరికీ దిష్టి తీసే కార్యక్రమం పెట్టుకున్నారు ప్రశాంతి గారు. ప్రశాంతిని చూసి బుగ్గలు నొక్కుకుంది వరాలమ్మ. రోజులు గడుస్తున్నాయి. సుమకు 12 కొడుకు పుట్టాడు. ప్రణతి ప్రశాంతి గారి దగ్గరే ఉంది. సుధీర్ ఉద్యోగంలో సెటిల్ అయ్యాడు. ఉమే ఇల్లంతా చక్కబెడుతుంది. ప్రశాంతి గారిని వరాలమ్మ ఒక్క మాట కూడా అనకుండా తయారు చేసింది ఉమ. ప్రభాకర్ గారు మాట్లాడుతూ, ఇల్లు ఈ మధ్య చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏం ప్రశాంతి అంటూ నవ్వారు. మన ఉమ చాకచక్యం బాగుంది, మా అమ్మని శాంతమూర్తిని చేసింది అంటూ నవ్వుతూ అన్నారు భార్యతో. అవునండి, మన ఉమ అసలు ఎంత తెలివిగలదో, మన కోడళ్ళిద్దరూ ఉత్తమురాళ్ళు అంటూ కోడళ్ళిద్దరినీ పొగడసాగింది ప్రశాంతి గారు. పక్క రూంలో నుండి ఆ మాటలు విన్న ఉమ
నిజంగా ఇలాంటి అత్తగారు ఈ రోజుల్లో దొరకడం మా అదృష్టం అనుకుంది. అనంత్ మాట్లాడుతూ ఏమైనా కోడళ్ళు అంటేనే అమ్మకు ప్రేమరా అన్నాడు సుధీర్తో. అవునురా సుధీర్, అమ్మ కోడళ్ళు ఉత్తమురాళ్ళు అని నవ్వుకున్నారిద్దరూ. వారి మాటలకి ఉమ మాట్లాడుతూ మేం త్వరగా పనులు చేస్తేనే కదా మీరు త్వరగా ఆఫీస్కి వెళ్ళగలరు. రోళ్లతో రాళ్లతో ఉంటే లేట్ అవుతుంది మరి అందుకని. మీకోసమే మేము ఉత్తమరాళ్ళము కదా అని నవ్వి ఏ అమ్మమ్మ అంది ఉమ. అవునమ్మా అవును అంది వరాలమ్మ నవ్వుతూ. నానమ్మలో వచ్చిన మార్పులు చూసి తెగ నవ్వేశారు మనవళ్ళు. ఉత్తేజ్ సుమ వచ్చారు బిడ్డను తీసుకుని. దిష్టి తీసి లోపలికి తీసుకువచ్చారు ప్రశాంతి గారు. ప్రణతి తమ్ముణ్ణి చూసి చాలా బాగున్నాడు కదా నానమ్మ అంది. అవునురా బంగారు తల్లి అంది ప్రశాంతి. అందరూ ఒకరి తర్వాత ఒకరు బాబుని ఎత్తుకొని ముద్దాడారు. సుమకి ఇంటికి చేరాక హాయిగా అనిపించింది, బెంగగా అనిపించింది ఇన్నాళ్ళు. పెళ్ళయ్యే వరకే పుట్టిల్లు రాజ్యం. కాని అత్తవారింటికి వచ్చాకే అది అనుబంధాల నిలయమైతే ఆ ఇల్లే రాజకోటలా అయిపోతుంది ఆడపిల్లలకి. సుధీర్కి సంబంధాలు చూస్తున్నారు అని తెలిసి వరాలమ్మ, చెల్లెళ్ళు, ఆమె కూతుర్లు వచ్చారు. వరాలమ్మకు ప్రాణం లేచి వచ్చింది. వారితో గలగలా మాట్లాడింది. ఇంటి మనుషులు దూరంగా ఉన్నప్పుడు వారితో ఏవేవో గుసగుసలాడేది. పెద్ద వయసు వాళ్ళకి అది మామూలే కదా. ప్రభాకర్ గారు, ప్రశాంతి గారు వచ్చిన వాళ్ళని బాగా పలకరించారు. అన్నయ్య, అక్క పిల్లల్ని కొడుకులకు కలుపుకోలేదు నువ్వు. నా బిడ్డల్నైనా నీ చిన్న కొడుకుకి కలుపుకోవచ్చుగా అని అడిగింది చెల్లెలు. ప్రభాకర్ గారు మాట్లాడుతూ మంగమ్మ, నేను సుధీర్కి కూడా బయట సంబంధమే చేద్దామనుకుంటున్నా. ఏమీ అనుకోవద్దు. నీ కూతుర్ని చేసుకుంటే గంగకు తన కూతుర్ని కలుపుకోలేదని ఏనాటికైనా బాధే కదా. అందుకే అని చెప్పారు. వరాలమ్మ ఏదో చెప్పబోయి ప్రభాకర్ గారి ముఖం చూసి ఆపేసింది. అయ్యో, ఇంటికి వచ్చిన వారి మనస్సు బాధపడిందేమో అని కన్నీళ్లు తుడుచుకుంది ప్రశాంతి గారు. అంతే, వారు వెళ్ళిపోయారు. ఆ రోజు సుధీర్కి పెళ్లి చూపులు. కారులో అందరూ రాఘవాపురానికి బయలుదేరారు. ఉత్తేజ్ని, అనంత్ని కాస్త మేకప్ తగ్గించమంటే ఇంకాస్త ఎక్కువే పెంచారు. అందరూ భలే రెడీ అయ్యారు కదక్కా అని నవ్వింది ఉమ. అవును, మనం కూడా తక్కువ కాదులే అంటూ నవ్వింది సుమ. ఇల్లు పెద్ద పెంకుటిల్లు. పల్లెటూరు వాతావరణం కదా. చాలా మంది అమ్మలక్కలు ఉన్నారు అక్కడ. గౌరవానికి ఏమీ తక్కువ లేదు. అమ్మాయి తండ్రి పంచకట్టి ఫన్నీగా ఉన్నాడు. ఆయన మాట తీరు నవ్వు వచ్చేలా ఉంది అందరికీ. ఎకరం స్థలంలో ఇల్లు కట్టాడు. ఉదయం వర్షం రావడంతో ఇంటి ముందు అంతా బురద. పాపం అందరూ జారుతూ పడుతూ లేస్తూ ఇంట్లోకి చేరేలోకి చాలా టైం పట్టింది. అక్కడికి ఒక పని మనిషి వచ్చి చీరలెత్తండమ్మా, నీళ్లు కొడతాను అంది. ఆయ్ బాబోయ్, ఏంటి వీళ్ళు, వీళ్ళ మాట తీరు అని నవ్వింది ఉమ. అన్నతమ్ములకు అయితే చాలా చిరాకేసింది ఆ బురదలో నడవటానికి. అందర్నీ కూర్చోమని మర్యాదలు చక్కగా చేశారు. పెళ్లి కూతురు తండ్రి వచ్చి కాస్త టైం బాగాలేదంట అక్కయ్య గారు, మీరు ముందుగానే వచ్చారు. ఒక అరగంట టైం ఉంది అమ్మాయిని చూపించటానికి. ఇకపోతే కతికితే అతకదంటారు కదా పెద్దలు అన్నాడు పెళ్లి కూతురు తండ్రి. ఓహో, ఏమీ పెట్టరు కాబోలు అయితే అంటూ కొడుకులకు చెప్పి నవ్వారు ప్రభాకర్ గారు. కొబ్బరి నీళ్లు తాగవచ్చని అందరికీ కొబ్బరి నీళ్లు ఇచ్చారు. ఇక టీవీ ఆన్ చేసి ఏదో సెంటిమెంట్ సినిమా పెట్టారు. ఆ సినిమాలోకి వెళ్ళిపోయారు అందరూ. అసలే సెంటిమెంట్ సినిమా. ఏడుపు సీన్లు వచ్చేసరికి అందరి కళ్ళల్లో నీళ్లు. ఒక్కసారిగా ఉమ తేరుకొని అత్తయ్యగారు, కళ్ళు తుడుచుకోండి, మన ఇల్లు కాదు, మనం పెళ్లి చూపులకి వచ్చాం అంటూ నవ్వింది. టైం అయిందని పెళ్లి కూతుర్ని తీసుకుని వచ్చి కూర్చోపెట్టారు. సుధీర్ ఎంత తెలుపో ఆ అమ్మాయి అంత నల్లగా ఉంది. అమ్మాయి తండ్రి వాళ్ళ గురించెళ్ళి గొప్పలు చెప్పడం మొదలుపెట్టాడు. ఇక అందరికీ అక్కడ నిలవబుద్ధి కాలేదు. వెళ్ళొస్తామండి అని చెప్పి పైకి లేచారు. కారులో కూర్చున్న సుధీర్ని ఏరా, పిల్ల నచ్చిందా అంటూ నవ్వాడు అనంత్. చాలే ఊరుకోరా అన్నాడు ఉత్తేజ్.
అయ్యో! అంత నల్లగా ఉన్న పిల్లకి పెళ్ళెలా అవుతుందో ఏంటో అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు ప్రశాంతి గారు. కొంపతీసి అందుకని మన సుధీర్‌కిచ్చి పెళ్లి చేస్తారా ఏంటత్తయ్యా? అంది ఉమ నవ్వుతూ. అందరి గురించి నువ్వే బాధపడవే అమ్మా! అన్నాడు ఉత్తేజ్ నవ్వుతూ. అందరూ నవ్వుకున్నారు. ప్రభాకర్ గారు మాట్లాడుతూ పేరయ్య గారు ఇంకో సంబంధం చెప్పారు. దానికి వెళ్ళాలి తర్వాత అన్నారు. పెళ్లి కూతురు ఇంట్లో జరిగిన సరదా సన్నివేశాలన్నింటినీ నెమరు వేసుకుంటూ అందరూ నవ్వుకుంటూ కార్‌లో బయలుదేరారు. వద్దనుకున్నాం కదా! ఎందుకు ఆ విషయాలు? అన్నారు ప్రశాంతి గారు. అమ్మో! ఎవరైనా ఆ బురదలో జారి పడిపోతారేమో అని తెగ భయపడిపోయాను అత్తయ్యా అంది సుమ. అలా సరదాగా నవ్వుకుంటూ ఇల్లు చేరుకున్నారు అందరూ. సుధీర్ పెళ్లి ముచ్చట్లు మూడో భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.